హాయ్ ఫ్రెండ్స్, తక్కువ క్లాత్తో 3 లేయర్స్ లాంగ్ ఫ్రాక్ అలాగే బెలూన్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో స్టిచ్ చేయాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడంలో చాలామందికి వీడియో అనేది షేర్ అవుతుంది. ఓకేనా, మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఎలా కట్ చేయాలో ఇప్పుడు ఇలాగైతే వెళ్ళేద్దాం. ఫస్ట్ అయితే ఈ విధంగా శారీ క్లాత్ తీసేసుకున్నాను, అలాగే లైనింగ్ తీసేసుకున్నాను. శారీ క్లాత్ పక్కన పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి 3 మీటర్. శారీలో కూడా ఎంత క్లాత్ తీసేసుకున్నాను కూడా చెప్తాను. ఓకేనా, ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ తీసేసి ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసేసుకోవాలి. కోని రెండు వైపు వచ్చే విధంగా ఫోల్డింగ్ మన వైపు ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉంది కదా, ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు అయితే పెడుతున్నాను. ఇలాగా 14 ఇంచులు అయితే రాలేదు, తక్కువ వచ్చింది. కొంచెం ముందుకైతే ఈ విధంగా జరుపుతున్నాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి ఇలా కట్ చేస్తున్నాను. ఇలా ఈజీగా పోతుంది మనకి త్వరగా. 14 ఇంచుల వరకు ఫోల్డ్ చేసేసుకున్నాము. షోల్డర్ విడ్త్ టోటల్గా వచ్చేసి 6 ఇంచులు. సంకరౌండ్ వచ్చేసి కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకోవాలి. స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చెస్ట్ లూజు టోటల్గా 11 ఇంచులు, అంటే దాంట్లోనే ఖర్చుకు వచ్చేస్తుంది అనమాట. దాంట్లో టోటల్గా ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ సంక్రౌండ్ దగ్గర స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని సంక్రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ విడత వచ్చేసి 2.5 ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ అయితే కట్ చేయడం లేదు. ఫస్ట్ అయితే నేను ఇలా 2 పార్ట్స్ని ఇలాగా కట్ చేస్తున్నాను స్ట్రైట్గా ఈ విధంగా. ఇలా కట్ చేసిన తర్వాత సైడ్కి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత సంకరౌండ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం అయితే ప్రాక్టీస్ ఉండాలి. మనం చెయ్యి ఎట అంటే అటు తిప్పేసి కట్ చేయడానికి కొత్తగా అయితే నేర్చుకున్న వాళ్ళకైతే రాదు అంత ఈజీగా. ఓకేనా, ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ దగ్గర విడుతు పెట్టేసాం కదా, కాట్ పెట్టేసాం, అక్కడ కాట్ పెట్టేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఈ విధంగా చిన్న చిన్న కాట్ పెట్టేసుకొని షోల్డర్ ఇలా ఓపెన్ చేసుకోవాలి 2 పార్ట్స్ ఈ విధంగా. ఓకేనా, నెక్ దగ్గర ఇలాగా అది విడితే పెట్టేసాము, ఓపెన్ చేస్తాం కదా. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఓపెన్ చేసేసుకోవాలి. 2 పార్ట్స్ అయితే రెడీ అయ్యి ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాము. నెక్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేస్తుంది. పైన విడితే ఎంత పెట్టేసాము 2.5 కదా, సేమ్ యాస్టీస్గా 2.5 పెట్టేసేయాలి. విడుతూ స్ట్రైట్ లైన్ అంటే ఎల్ షేప్ లాగా డ్రా చేసుకొని రౌండ్గా నెక్ అని డ్రా చేసుకొని సీజర్తో కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇలా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాను కదా, ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు పొడవు. విడత అయితే సేమ్ యాస్టీస్గానే 2.5 ఎల్ షేప్లో అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా ఎల్ షేప్లో మార్క్ చేసుకున్న తర్వాత నేను స్టార్ నెక్ లాగా చిన్నగా ఇస్తున్నాను అండి, మరీ అంతగా కాదు, లైట్గా స్టార్ నెక్ ఈ విధంగా స్టార్ నెక్ లాగా వచ్చేస్తుంది అంతే. ఇలా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది కింది. ఓకేనా, ఇప్పుడు కట్ చేసుకోవాలి యాస్టీస్గా ఈ విధంగా. ఎవరైతే లైక్ చేయకపోతే లైక్, మన వీడియోని ఎక్కువ మంది షేర్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే లోతు తీసేస్తున్నాను ఈ విధంగా. లోతు ఈ విధంగా ఇలా లోతు తీసేసాను. చూపిస్తాను చూడండి. నెక్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు బాడీ పార్ట్ లైనింగ్ కట్ చేసాం కదా, ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. డిజైన్ని బట్టి ఫోల్డింగ్ చేసుకోండి. ఓకేనా, ఇలాగా పెట్టేసుకోవాలి పార్ట్స్. బ్యాక్ పార్ట్ ఏదైనా ఒక పార్ట్ తీసేసుకొని పెట్టేసుకోండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టేసుకోండి. ఓకేనా, కాస్త ఎక్స్ట్రానే వదిలేసి కట్ చేయండి. ఇప్పుడు ఇంకో పార్ట్ కట్ చేసుకోవాలి పైన. ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టేసుకొని క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఈ క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. బెలూన్ హ్యాండ్స్ ఈ విధంగా ఉంది కదా, ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక లేయర్. ఇంకోసారి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి, అంటే 4 లేయర్ వచ్చే విధంగా. ఓకేనా, 2 హ్యాండ్స్ ఒకటేసారి మనము కట్ చేసుకోవచ్చు, ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా, ఇలా కట్ చేసిన తర్వాత
ఇక్కడ వచ్చేసి 12 ఇంచులు పొడవు, ఓకేనా. అదే వెడల్పు వచ్చేసి 12 ఇంచులు, పొడవు హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు. 6 ఇంచులు అయితే తీసేసుకున్నాను. ఇలా మార్చేసుకోవాలి. ఇక్కడ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు దగ్గర మార్చేసాను ఈ విధంగా. అంటే 4 లేయర్ ఉంది కదా ఇది, ఓకేనా. ఇక్కడ కాట్ వేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర మార్చేసిన విధంగా ఇలా కాట్ వేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ లాగా కట్ చేసుకోవాలి, ఓకేనా. ఇలాగా నీట్గా జరిపేసి కట్ చేసుకోవాలి. ఎందుకంటే హెచ్చు తగ్గులు రాకుండా క్లాత్ జారిపోతూ ఉంటుంది ఎప్పుడప్పుడు, మనం జరగకుండా నీట్గా జరిపేసి కట్ చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ నీట్గా అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్కి పట్టి అయితే స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపిస్తాను, ఓకేనా. హ్యాండ్స్ కట్ చేశాను కదా, ఇక్కడ మిగిలిన క్లాత్ అయితే ఇక్కడ స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. 1 మీటర్లో హ్యాండ్స్, అలాగే బాటమ్ పార్ట్కి వచ్చేసి 3 మీటర్ తీసేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన క్లాత్ అయితే 1 మీటరు, ఒక 15 ఇంచెస్ మిగిలింది. బేబీ ఫ్రాక్ అయితే కుడుతాను, అది కూడా వీడియో చేశాను కంపల్సరీగా. ఇది వచ్చేసి పైన బాడీ పార్ట్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకోవాలి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అంటే ఇంకొంచెం ఎక్కువ తీసేసుకోవాలి. థర్డ్ లేయర్ అయితే ఎక్కువ తీసేసుకోవాలి. అంతా 2 లేయర్స్ కంటే మరి ఎక్కువ తీసేసుకోవాలి. ఒక్కొక్క లేయర్ పొడవు వచ్చేసి 11 ఇంచులు ఖర్చుతో సహా. అంటే టోటల్గా బాటమ్ పొడవు వచ్చేసి 33 ఇంచెస్. ఇక్కడ కింద వైపు చూపిస్తాను చూడండి, జాయింట్ అనేది చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఇటు సైడ్ జాయింట్ చేయాలి, ఇక్కడ అలాగే మధ్యలో కూడా జాయింట్ అనేది చేయాలన్నమాట. ఇలాగా చాలా అంటే చాలా ఎక్కువ తీసేసుకోవాలి. దీనికి వచ్చేసి లైనింగ్ ఇలా కట్ చేసి చూపిస్తాను చూడండి. లైనింగ్ వచ్చేసి 2 మీటర్ క్లాత్ ఇలా 4 వచ్చేసి ఫోల్డింగ్ చేసుకొని పొడుగు కొలుచుకోవాలి. అంటే మనం ఒరిజినల్ క్లాత్ కంటే లైనింగ్ అనేది ఒక 2 ఇంచుల 3 ఇంచుల పైకి అనేది పెట్టేసుకోవాలి, ఓకేనా. ఒక 29 ఇంచెస్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని పెట్టేసుకొని ఇలాగా, నేను ప్రిల్స్ పెట్టడం లేదు, ఈ విధంగా ఇలాగా మార్చేసుకొని మనం క్రాస్ లంగా టైప్ ఎలా కట్ చేస్తామో అలా అయితే కట్ చేస్తున్నాను. బాడీ పార్ట్ కంటే ఒక 1/2 ఇంచు తక్కువ తీసేసుకోండి, ఓకేనా. లైనింగ్ వచ్చేసి కరెక్ట్ సెట్ అవుతుంది బాటమ్ పార్ట్. ఈ విధంగా అయితే మార్చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా కట్ చేసుకోవాలి, ఓకేనా. కటింగ్ అయితే నేర్చేసుకున్నారు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో వీడియోకి అయితే వెళ్ళేద్దాం. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసేసుకొని ఇలాగా మార్చేసుకోవాలి నెక్కుని. క్యాన్వాస్ పేపర్ అయితే బాగుంటుంది, నెక్కి అయితే స్టిఫ్గా ఉంటుంది, నెక్ లుక్ కూడా బాగా కనిపిస్తుంది. నెక్ అనేది బాగా కూర్చుంటుంది. షేప్ ఎలా ఉందో అలాగా ఈ విధంగా చేసుకొని కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అంతా పెట్టేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా, ఓకేనా. నెక్కి ఇలా సైడ్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ తీసేసుకోవాలి. లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ సీదా మీద లైనింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని పెట్టేసుకోవాలి. ఇలాగా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని షేప్ ఎలా ఉందో అలాగా కుట్ అనేది వేసేసుకుంటూ రావాలి. షేప్ అనేది నీట్గా వస్తుంది క్యాన్వాస్ పేపర్ వేయడం వల్ల. ఫోల్డింగ్ కూడా ఈజీగా అవుతుంది. మూలల దగ్గర సూది కిందికి దింపితేనే మూల అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా దారాన్ని కట్ చేసేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, క్లాత్ని కట్ చేసేయాలి. క్యాన్వాస్ పేపర్ కూడా కట్ చేసేయాలి. ఒక 1/2 ఇంచ్ వదిలేసి కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కాట్ పెట్టేసుకోవాలి ఇక్కడ, ఓకేనా. ఇలా కాట్ పెట్టేసిన తర్వాత తిప్పేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, నీట్గా వస్తుంది చూడండి. ఫినిషింగ్ కూడా ఈజీగా తిరుగుతుంది. ఇలా తిరిగిన తర్వాత పైకి కుట్టు వేయాలి. దగ్గరకు వేయండి, దూరంగా వేయకండి, ఇలాగా దగ్గరకు వేయాలి. చూసారు కదా షేప్ ఎంత బాగా తిరుగుతుందో. ఇలాగా నెక్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇలా దాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు సైడ్కి ఇలా సంకల వైపు కుట్టు వేయాలి. లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ జారిపోకుండా కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా
ఇటు సైడ్ వేసేసాం కదా, అటు సైడ్ సంకల వైపు అలాగే సైడ్లకి కింది వైపు టోటల్గా అయితే కుట్లు అనేది వేయాలి. కుట్లు వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. కుట్లు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసేయాలి ఇటు సైడ్ కూడా. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత డాట్స్ అయితే వేయాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో వస్తుంది కదా క్లాత్, ఈ విధంగా ఈ క్లాత్ని ఇలా పట్టుకొని ఇలాగా ఒక డాట్స్ అనేది వేయాలి. ఒక 4 ఇంచులు వేస్తే సరిపోతుంది ఇప్పుడు. ఓకేనా. ఇటు సైడ్ కూడా అలానే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ అనేది వేయాలి. డాట్స్ వేయడం వల్ల మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ లేకుండా ఉంటుంది, నీట్గా కూర్చుంటుంది. బాడీ పార్ట్ ఈ పార్ట్ బాటమ్ పార్ట్ బాటమ్ నీట్గా కూర్చుంటుంది. దాన్ని కట్ చేసిన తర్వాత సేమ్ యాజ్ టీజ్గా మనం బ్యాక్ పార్ట్ని కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. బాటమ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ లేయర్ కుడుతున్నప్పుడు ఇక్కడ కింది వైపు ఒక 2 సార్లు ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది కుట్టుకోవాలి. ఎందుకంటే పోగులు దారాలు అవి లేకుండా మనకి నీట్గా ఉండే విధంగా కుట్టుకోవాలి. నీట్గా ఉండాలి. మనం కుడితే నీట్గా ఫినిషింగ్ వస్తేనే కదా మనకి కస్టమర్ కూడా ఈజీగా పెరుగుతారు. ఈ విధంగా కుట్టుకోవాలి. ఫస్ట్ లేయర్ కాబట్టి ఫస్ట్ లేయర్కి కింది వైపు ఒక సైడ్ మాత్రం మనము 2 సార్లు ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. పై వైపు అయితే అవసరం లేదు, ఎందుకంటే లోపల వైపు వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు గ్యాదరింగ్ చేసుకోవాలి. నేనైతే సేఫ్టీ పిన్ పెట్టేసి గ్యాదరింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా ఇలాగా గ్యాదరింగ్ ఏ విధంగా పెట్టాలో తెలియకపోతే వీడియో అయితే చేశాను చూడండి. అలాగే ఎక్కువ గ్యాదరింగ్ ఏ విధంగా పెట్టాలనేది కూడా చేశాను వీడియో చూడండి. ఓకేనా. ఈ విధంగా గ్యాదరింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని చూసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది. చూసారు కదా, కరెక్ట్ వచ్చింది మనకి. ఇప్పుడు బాడీ పార్ట్కి ఈ విధంగా ఫస్ట్ లేయర్ కుట్టుకోవాలి, అంటే జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలాగా. ఓకేనా. ఫస్ట్ లేయర్కి మాత్రం చెప్పాను కదా నేను, ఒక సైడ్ మాత్రమే 2 సార్లు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి నా వీడియోస్ని. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే షేర్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో అయితే ఇలాగా దారాన్ని అయితే కట్ చేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా ఇలాగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అయితే జాయిన్ చేసుకున్నాం. సెకండ్ లేయర్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. సెకండ్ లేయర్ తీసేసుకొని అంటే మనము 2 వైపులా ఈ విధంగా 2 సార్లు ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. సన్నగా పట్టిలాగా ఇలాగా. చూసారు కదా, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత గ్యాదరింగ్ చేసుకోవాలి ఇలాగా. ఓకేనా. గ్యాదరింగ్ చేసుకొని ఇప్పుడు అంటే ఇది పై వైపు వచ్చేస్తుంది కదా మనకి, పార్ట్ వచ్చేసి లోపలికి అయితే వెళ్ళదు కదా, అందుకే 2 సార్లు ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఇలాగా. చూసారు కదా, ఈ విధంగా ఇలాగా. కింది వైపు కూడా కుట్టుకుంటే ఏమవుతుందంటే చెప్పాను కదా ఫస్ట్ మీకు, దారాలు అవి లేకుండా నీట్గా ఉంటుంది అనేసి. చూసారు కదా, ఇలాగా ఇలా పెట్టేసి కుడుతూ రావాలి. అది సెకండ్ లేయర్కి మాత్రమే 2 వైపులో కుట్టాలి. ఇప్పుడు దారాన్ని కట్ చేసేయాలి. థర్డ్ లేయర్ ఉంది కదా, థర్డ్ లేయర్ కూడా పై వైపు కుట్టాలి. లాస్ట్లో ఉంది కదా, లాస్ట్లో అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఈ సెకండ్ లేయర్ అయితే అయిపోయింది కదా, థర్డ్ లేయర్ చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక సైడ్ మాత్రమే 2 సార్లు ఫోల్డింగ్ కుట్టేసి గ్యాదరింగ్ చేసుకోవాలి. థర్డ్ లేయర్కి ఇక్కడ లాస్ట్లో కింది వైపు లాస్ట్లో ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, అవసరం లేదు, తర్వాత కుట్టవచ్చు దానికి. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి ఈ విధంగా బాడీ వైపు నుంచి పెట్టేసేయండి. ఓకేనా. పోగులు అనేది లేకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఇలా కుట్టుకుంటూ రావాలి. ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ ఉందనుకోండి, చిన్నగా ఒక్క ప్రిల్ పెట్టేసేయండి సరిపోతుంది. ఇలాగా పెట్టేసి లాస్ట్లో అయితే దారాన్ని అయితే కట్ చేసేయాలి ఈ విధంగా. చూసారు కదా, చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా ఉందనేసి. ఈ విధంగా చూసారు కదా. సేమ్ ఇదే విధంగా మనం ఇంకో పార్ట్కి 3 లేయర్స్ని జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి చూసారు కదా, ఇంత పైకి అయితే ఉందన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం ఇప్పుడు షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి రఫ్ చేయండి. ఫస్ట్ ఇలా రఫ్ చేసేసి స్ట్రైట్గా కుట్టండి. స్ట్రైట్గా కుట్టేసేసుకుంటూ ఇటువైపు కూడా రఫ్ అనేది చేయాలి. రఫ్ చేసేసి ఇటు సైడ్ షోల్డర్ కూడా రఫ్ చేసేసి కుట్టు వేయాలి. నేను ప్రతి వీడియోలో అయితే చెప్తూ ఉంటాను, షోల్డర్కి ఎప్పుడైనా 2 కుట్లు అనేది వేయాలి. ఓకేనా. 2 కుట్లు వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది కదా, స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకున్నాం కదా, బాడీ బాటమ్ రెడీ అయిపోయింది. హ్యాండ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ వచ్చేసి
బెలూన్ హ్యాండ్స్ కదా, ఈ విధంగా కార్డ్ పెట్టిన దగ్గర నుంచి ఇలాగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావాలి. ఇలాగా చిన్న చిన్నగా అలాగా వీడియో చూపిస్తున్న విధంగా మనం ఇటు సైడ్ కార్డ్ పెట్టేసాము కదా, స్టార్ట్ చేసేసాము కదా, ఇక్కడ వరకు కార్డ్ పెట్టిన వరకు అయితే మనం ఫ్రిల్స్ అనేది పెట్టాలి. ఓకేనా, చిన్న చిన్నగా పెట్టండి, పెద్ద పెద్దగా అవసరం లేదు. ఈ విధంగా పెట్టేసేయాలి. ఇక్కడ కాట్ ఉంది కదా, అది చూసారు కదా, ఇక్కడ కాట్ వరకు ఇలా పెట్టేసి దార అనేది ఇలాగా తీసేసి కట్ చేయాలి, కుట్టు ఇలా తీసేసి. ఓకేనా, ఇప్పుడు దీనికి పట్టి అనేది కుట్టుకోవాలి. బెలూన్ హ్యాండ్స్ కదా ఫస్ట్. ఇప్పుడు పట్టి తీసేసుకోవాలి క్లాత్. ఈ విధంగా ఈ క్లాత్ వచ్చేసి ఒక 3.5 ఇంచ్ అయితే ఉంది. ఓకేనా, ఇలా ఫస్ట్ ఇలాగా ఒక 1/2 ఇంచ్ అంతా ఇలాగా క్లాత్ వేసి ఇలాగా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ని ఇలా కుట్టుకోవాలి. ఓకేనా, ఇలా కుట్టేసిన తర్వాత దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు పై కుట్టు వేయాలి, లైనింగ్ వైపు వేయండి. ఓకేనా, దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇలాగా సీదా తిప్పేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద వేయాలి కుట్టు. ఈ విధంగా దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ అయితే కుట్టకండి. ఇప్పుడు హ్యాండ్ మీద ఇలాగా సీదా ఒరిజినల్ క్లాత్ సీదా అయితే పెట్టేసేయాలి. హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ అయితే వేయలేదు, అంటే ఓన్లీ పట్టికి మాత్రమే లైనింగ్ అనేది వేసాను. ఇలాగా ఈ విధంగా ఇలా స్ట్రైట్గా కుట్టు వేసేసుకుంటూ రావాలి. దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు మనం రెండు అంటే ఇక్కడ హ్యాండ్ పర్టికులర్ జాయిన్ చేసాం, ఆ క్లాత్ లోపలికి పోయే విధంగా ఇటు సైడ్ లైనింగ్ క్లాత్ని ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలాగా ఈ విధంగా ఇలా కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇప్పుడు లాస్ట్లో అయితే దారాన్ని కట్ చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేయాలి. ఇక్కడ పట్టి క్లాత్ చూసారు కదా, బెలూన్ హ్యాండ్స్ అయితే రెడీ అయింది. సేమ్ యాస్టీస్గా ఇంకో హ్యాండ్ని అయితే రెడీ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు బాడీ పార్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలాగ కరెక్ట్గా ఇక్కడ ఉంది కదా సంకర ఉంటుంది, ఇక్కడ లాస్ట్ నుంచి ఇక్కడ నుంచి ఇలాగ పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి బాడీ పార్ట్ మొత్తం ఇలా లాగేసేయండి. ఓకేనా, ఇలా పెట్టేసుకొని బాడీ పార్ట్ మన వైపుగా ఇప్పుడు కుట్టు వేసేసుకొని రావాలి. హ్యాండ్స్కి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్కి ఒక 3 ఇంచ్ అవతల వైపు నుంచి మనం స్టార్ట్ చేయాలి ఫ్రిల్స్ పెట్టడం. కొంచెం దూరంగా పెట్టండి, బెలూన్ హ్యాండ్స్ కదా, లుక్ బాగుంటుంది. ఈ విధంగా మరి షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా, జాయింట్ దగ్గర ఫ్రిల్స్ పెట్టకుండా ఉండకుండా ఇలా అక్కడ ఫ్రిల్స్ పెట్టండి, లుక్ బాగుంటుంది. ఫ్రిల్స్ పెట్టకుండా ప్లెయిన్ లాగా ఉంటుంది, నీట్గా ఉండదు, బెలూన్ హ్యాండ్స్ లాగా కూడా కనిపించదు అంతగా లుక్ అనేది. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలాగా దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇంకో కుట్టు వేసేయాలి. సేమ్ యాస్టీస్గా ఇప్పుడు ఇంకో హ్యాండ్ ఏమో జాయింట్ చేసుకోవడానికి ఇంకో హ్యాండ్ని కుట్టుకోవాలి యువతల వైపు. ఓకేనా, ఇలా రెండో వైపులో అయితే హ్యాండ్ కుట్టుకున్నాం కదా. ఇప్పుడు సైడ్ కుట్లు వేయాలి, బాడీ మెజర్మెంట్ చూసుకొని ఇలా కుట్లు వేయాలి. ఓకేనా, ఈ విధంగా ఆ ఫ్రాక్ మొత్తం మిషన్ మీదనే పెట్టేసుకోవాలి. ఒక సైడ్ కిందికి ఒక సైడ్ పైకి అని పెట్టేసుకుంటే కుట్టు కూడా మనకి తొందరగా అంటే ముందుకు జరగదు. కుట్టు వేసినప్పుడు త్వరగా అయితే కాదు. ఓకేనా, కొంచెం లేట్ అవుతుంది. అలా అయితే మిషన్ మీద టోటల్ పార్ట్స్ మొత్తం పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది కుట్టు వేయడానికి. ఇలా 4 లేయర్ మొత్తం కలిపి కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలాగా ఒక్క లేయర్ కూడా మిస్ కాకుండా కుట్టేసేసుకుంటూ రావాలి క్లాత్ అనేది.
రఫ్ చేయాల్సిన అవసరం లేదు, దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు రెండో కుట్టు అనేది వేస్తున్నాను ఇలాగా. ఒక పావు ఇంచ్ అంత గ్యాప్ వదిలేసి రెండో కుట్టు వేయాలి రఫ్ చేసేసి ఇలాగా. బాడీ పార్ట్ వరకు అయితే కుట్టు వేయాలి, ఇక్కడ బాటమ్ పార్ట్కి అయితే కుట్టులోనే కలిపేసేయాలి. ఫస్ట్ కుట్టు ఉంది, సెకండ్ కుట్టు కలిపేసేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇటు సైడ్ కూడా కుట్లు వేసేసేయాలి. ఓకేనా, ఇలా కుట్లు వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఈ విధంగా కుట్లు అనేది వేసేసేయాలి. ఇలా కుట్లు వేసేసాము కదా, చూసారు కదా హ్యాండ్స్ అనేది బెలూన్ హ్యాండ్స్ ఎంత లుక్ వచ్చిందో, చాలా బాగున్నాయి బెలూన్ హ్యాండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, బాటమ్ కరెక్ట్ రావాలి, బాడీ పార్ట్ కరెక్ట్ రావాలి. ఇలా సైడ్ కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు సీదా చేసేసుకున్నాం కదా ఇలాగా ఫ్రాక్. ఎంత బాగా కనిపిస్తుంది చూసారు కదా. ఇప్పుడు కింది వైపు ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి 2 సార్లు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలాగా కాస్త వెడల్పుగా ఫోల్డింగ్ చేసుకోండి ఫస్ట్, తర్వాత సన్నగా అయిపోతుంది, సన్నగా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. ఇలాగా రఫ్ చేసేసి కుట్టు వేసేసుకుని రావాలి. చిన్న కుట్టు వేయండి. ఓకేనా, ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. నేను చెప్పాను కదా అప్పుడు, థర్డ్ లేయర్కి ఫస్ట్ మనము 2 వైపులు అయితే ఫోల్డింగ్ చేసుకొని కుట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు లాస్ట్లో అయితే ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్లో కుట్టు స్టార్ట్ చేసేదాము అక్కడి వరకు కుట్టు వేసేసి రఫ్ చేసి దారాన్ని అయితే కట్ చేసేయాలి. తక్కువ క్లాత్లో 3 layers ఫ్రాక్ ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.